పూరా లోకల్. అల్లు అర్జున్ గారిని విమర్శించే కొంతమంది మెగా అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి ఇష్టం వాళ్ళకి నొప్పి అనిపించింది, నాకు అనిపించింది కొన్ని సందర్భాలు. అంటే ఎప్పుడు అనిపించింది నొప్పి మీకు? నేను ఈవెంట్ని పట్టించుకోలేదు కానీ నొప్పి అని నేను త్రిపుల్ ఏ థియేటర్లో నాకు బాధ అనిపించింది. ఎందుకు ఆ థియేటర్లో ఏం బాధ? ఆ థియేటర్కి వెళ్ళగానే ఆడిటోరియం ఉంటుంది కదా, బయట ఫొటోస్ అన్ని పెట్టి ఉంటారు కదా, అందులో అన్ని ఫొటోస్ ఉంటాయి కానీ చిరంజీవి గారి ఫోటో ఉండదు. నేను చాలా బాధపడ్డా. ఎందుకు చిరంజీవి గారి ఫోటో అక్కడ లేకపోవడం? నేను స్టిల్ ఇప్పటికీ ఆ ఇష్యూ వస్తే నేను బాధపడతా. ఎందుకు అంటే చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ గారికి ఆ స్థాయి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంతే కదా. ఎట్లా, ఏ విధంగా? అంటే అల్లు అర్జున్ గారు టాలెంట్ తోటి, స్వయం కృషి తోటి కదా పైకి వచ్చింది. నీకు టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది. ఇక్కడ ఎవరు జాబ్ వేయించారు? ఇప్పుడు నాకు చాలా మంది పిలిచారు ఇంటర్వ్యూస్కి, నేను ఎందుకు వెళ్ళలేదు? నువ్వు పిలిస్తే నేను ఎందుకు వచ్చాను? నువ్వు నాకు తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో మనం కదా జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ కూడా అంతే. ఎంతో మంది హీరోలు ఉన్నారు అబ్బా, ఎంతో మంది ఉన్నారు కదా. అంటే చిరంజీవి గారు కావాలనుకుంటే వాళ్ళందరినీ కూడా పుషప్ చేయొచ్చు అంటారా? చిరంజీవి గారు కావాలంటే పుషప్ చేయరు. ఆయన చిరంజీవి గారు వారసులు అయితే జనాలు పుషప్ చేస్తారు. అట్లా అభిమానులుగా మీరు కూడా సపోర్ట్ చేశారు? అంతే, ఆఫీసులు అంతే కదా. ఇప్పుడు సాయిధర్మ తేజ్ అయితేనేమి, వరుణ్ తేజ్ అయితేనేమి, సాయిధర్మ తేజ్ తమ్ముడే. మరి అటువైపు అల్లు అర్జున్ గారి అభిమానులు ఏమంటున్నారంటే, ఆయన సొంతంగా సంపాదించిన డబ్బులతోటి కొనుక్కున్న ఒక ప్లేస్లో, ఒక బిల్డింగ్లో, ఒక పెద్ద బిల్డింగ్లో AAA మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు. అక్కడ చిరంజీవి గారి ఫోటో అవసరమా అని అనుకున్నట్టున్నా. అంటే ఆయనకు ఆ థాట్ కూడా రాలేదేమో. అంటే ఇక్కడ అంటే ఆయన సొంత డబ్బులు అట్లా అంటే అక్కడ అల్లు అరవింద్ గారి ఫోటో కూడా పెట్టుకోవాలి కదా. ఉందా అల్లు అరవింద్ గారి? అందరూ ఉన్నాయి బాబు, నేను అందుకే ఫీల్ అయ్యాను. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు జనరేషన్ పక్కన పెడితే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్న ప్రతి జనరేషన్లో ఉన్న కంప్యూటర్లో కూడా ఒక ఫోల్డర్, అందరిది సాంగ్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈయనది మెగాస్టార్ సాంగ్స్ అని ఒకటి ఉంటుంది, అందరిది మూవీస్ అని ఉంటుంది. చిరంజీవి గారి మూవీస్, మెగాస్టార్ మూవీస్, మెగాస్టార్ సాంగ్స్ సపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి. వాల్ పేపర్స్ ఉంటాయి కదా, చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. బుక్స్కి అట్లేస్తామా, దానికి చిరంజీవి గారి ఫోటో. అస్సలు మాకు రిలేషనే కాని వ్యక్తిని, మాకు ఏ విధంగా మా కెరీర్కి ఉపయోగపడదనే వ్యక్తిని మేము అంత ఆరాధించి ప్రతిదానికి ఆయన ఫోటో పెట్టుకుంటే, ఈరోజు ఆ స్థాయిని, ఫస్ట్ సినిమా గంగోత్రి సినిమాకి ఆడియన్స్ అక్కడ వరకు వెళ్ళారు అంటే కేవలం చిరంజీవి గారి మేనలుడు. ఎంట్రీ, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అబ్బా, నాకు ఎంట్రీ లేదు, బేసిక్గా నాకు సపోర్ట్ లేదు. నేను డ్యాన్స్ చేస్తాను, ఫైట్లు చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, అన్నీ. నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన అంత అద్భుతంగా చేస్తామా లేదో పక్కన పెట్టు, నాకు సపోర్ట్ లేక నేను అలాగే ఉన్నా. మరి సపోర్ట్ ఉంటే, మనకు ఒక బ్యాక్ బోన్ ఉంటే ఆ అవకాశాలు వేరు. అది ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు రాకపోవడానికి, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే, చాలామంది కళాకారులు, స్టేజ్ ఆర్టిస్టులు బొచ్చుడు మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలా పేపర్ల మీద పెడితే ఇలాగ అంటే చాలా డైలాగులు చెప్తారు, అంత ఎక్స్ప్రెషన్స్తో. వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు అంటే సపోర్ట్ లేదు. మరి అట్లా అంటే సాయిధరం తేజ్ గారికి సపోర్ట్ ఉంది, వరుణ్ తేజ్ గారికి సపోర్ట్ ఉంది, పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారికి సపోర్ట్ ఉంది. మరి వాళ్ళు ఎందుకు పెద్ద స్టార్లు కాలేదు? అల్లు అర్జున్ గారు ఎందుకు? ఇప్పుడు చిరంజీవి గారు, నాగేంద్ర బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అన్నదమ్ములే కదా. నాగేంద్ర బాబు గారు ఎందుకు అంత పెద్ద స్టార్ అవ్వలేదు? కానీ నాగేంద్ర బాబు గారు ఎందుకు చేశారు? నాగేంద్ర బాబు గారు, ఇప్పుడు నాగేంద్ర బాబు గారు ఎవరు? చిరంజీవి గారి సొంత తమ్ముడు. హీరో కాలేదు, అంత పేరు రాలేదని నాగేంద్ర బాబు గారు రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తున్నామా మనం? లేదు, నాగేంద్ర బాబు గారు కూడా చిరంజీవి గారిలాగా డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిలో డ్యాన్స్ చేస్తారా? చేయలేరు. కానీ ముగ్గురు అన్నదమ్ములే కదా. అలాగని వాళ్ళు అన్నదమ్ములు కాకుండా పోతారా? ఇప్పుడు చిరంజీవి గారికి ఏ రెస్పెక్ట్ ఇస్తామో పవన్ కళ్యాణ్ గారికి అదే రెస్పెక్ట్ ఇస్తాం, నాగేంద్ర బాబు గారికి కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాం.